అండ్ అనదర్ బిగ్గర్ మిస్టేక్ ఏంటంటే 40s లో మనం డిసైడ్ అయిపోతున్నాం నేను పోస్ట్ రిటైర్మెంట్ ఎక్కడ ఉంటా. ఇది కూడా ఉంది. అంటే ఎక్కడ నువ్వు సొంత ఊర్లో ఉండాలని కొంతమంది అనుకుంటారు, లేదా ఇంకా వేరే డెస్టినేషన్స్ పెట్టుకుంటారు. దీస్ ఆల్ విల్ గో రాంగ్. 60 తర్వాత ఎవడు ఎక్కడ ఉంటారనేది ఈ రోజు అతను డిసైడ్ చెయ్యలేడు, అది వర్కౌట్ అవ్వదు. ఓకే. థింగ్స్ ఆర్ చేంజింగ్. కొంతమంది నేను చాలా ఇండిపెండెంట్ గా ఉంటాను రా, నేను పెన్షన్ని, నాకేం డోకలేదు, ఎవరి దగ్గరికి రాను, కోడల దగ్గర ఉండను, అల్లుడి దగ్గర ఉండను, నా కొడుకు నాకు పడదు అన్నోళ్ళు చాలా మంది చూసాం. ఎప్పుడు రమ్మంటే రాని వ్యక్తి, పండక్క రమ్మని వస్తే మీరు రాని, నేను రాననే వ్యక్తి ఒకరోజు సన్నగా ఫోన్ చేసి కూతురు చెప్పాడు, ఆయన నాన్న నేను బస్ ఎక్కుతున్నా, నాకు బస్ టికెట్ బుక్ చేయి, నేను రేపు మార్నింగ్ వస్తాను నీ దగ్గరికి. ఆమె అడిగింది, ఏంటి డాడీ మీరు ఫోన్ చేసి వస్తారని చెప్తున్నారు ఏంటంటే, ఏంటి రావాలా వద్దా అన్నాడు. ఆయన రావద్దని ఎలా చెప్తుంది, రండి అంది. వచ్చాడు మార్నింగ్. ఎందుకు వచ్చారు అని అడిగితే, ఏం లేదురా ఏమైందంటే మొన్న శ్రీనివాస్ అంకుల్ చనిపోయాడు కదా అన్నారు. సరే డాడీ ఇంతకీ ఆయన చనిపోతే నువ్వు రావటం ఏంటి అంటే, ఏం లేదురా ఆ రోజు కూడా ఉదయం కలిసే తాగామరా మందు, వాడు ఒక్కడే ఉంటాడుగా, నీళ్ళు అందించేవాడు లేక గొంతారు చచ్చిపోయాడు, నాకు అదే భయం స్టార్ట్ అయిపోయింది, నేను కూడా అలాగే చచ్చిపోతాను అందుకే వచ్చా అన్నాడు. అంటే చూసారా, ఒక్కసారి ప్రాణం మీద భయం వేస్తే మనిషి ఎక్కడికైనా వచ్చేస్తాడు.